దుబాక నియోజకవర్గానికి సంబంధించి మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన ముందుగా వాళ్ళ అభ్యుదారులందరికీ, మా అక్కలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి కోరు కూడా లేదని చెప్పి నేను నెల రోజుల నుంచి లగోదీపం మనం వస్తుంటే కూడా ఈ రోజు వరకు కూడా ఏ రైతుకు ఒక కోరు కూడా ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేదు. ఒక వైర్ ఇచ్చిన దాఖలాలు లేవు, ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఇంత దారుణంగా రైతుల మీద మరి మరి వాళ్ళకి ఏ విధమైన అభిప్రాయం ఉంటుందో నాకు తెలియదు. ఇవాళ నిన్న మన డిపాజిట్ రాలేదు, నిలబడ్డాడు పాపం పెద్ద మనిషి. ఇది రెండోసారి కూడా డిపాజిట్ రాకుండా కూడా వాళ్ళ సిగ్గు లేకుండా ఏం చేస్తున్నాడు. ఇవాళ వాళ్ళు రాష్ట్రం ముఖ్య మా ప్రభుత్వం వచ్చింది, పైసలు వస్తే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ వస్తే మరి మంత్రులు ఎవరైనా చేస్తారు. వాళ్ళు దేనికి ఖర్చు పెట్టాలి? ఓడిపోయినలకు ఇవాళ పైసలు ఇచ్చి మీ ఇష్టం ఇచ్చుకుంటామో అని చెప్పి మరి వాళ్ళ ప్రభుత్వంలో అది ఏం సమాచారమో ఏం ఆచారమో మరి వాళ్ళ తెలుసుకున్న ఇప్పటి వరకు అది ఆ కన్సిడర్ చేయబడలేదు. ఉన్న కూడా ఉప ఎన్నికలలో మరి మన అభ్యర్థి ఓడిపోతే ఏ ఒక్క రోజు కూడా మరి అధికార కార్యక్రమాలకు ఎక్కడ కూడా మరి హాజరైన దాఖలాలు లేవు మన ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఇప్పుడు అందరికీ కూడా ఓడిపోయిన వాళ్ళకు, డిపాజిట్ రానులకు, ఎవరికి పడితే వాళ్ళకి పైసలు ఇచ్చి అందులో సంతకాలు చేసుకొని గుళ్ళలకు, బండలకు, సంఘాలకు ఈజీ ఇస్తే తప్పలేదు. కానీ ఇవి కూడా నేనేమంటున్నా మీరు ఇయ్యండి, నేనేం అబ్జెక్షన్ చేస్తానని మీరు ఎక్కడ కూడా దాఖలాలు ఇస్తలేదు. వాటితో పాటు కాలువలకు నీళ్ళు, రైతులకు ఫర్టిలైజర్ ఇవ్వండి, లేదా సమస్యలు ఉంటే ముందుకు రండి. మరి ఎక్కడెక్కడ ఆగిపోయితే కాలువలు ఉంటే కాలువ తగ్గియండి, బిల్డింగ్ అయిపోతే బిల్డింగ్ చేయండి. మరి అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ మరి వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకుంటూ ముందుకు రండి, మేము స్వాగతిస్తామని చెప్తున్నా. పైసలు తీసుకొని నువ్వు ఊళ్ళ కొట్టి పోయి ఉపకారాలు కొట్టేదా మాట్లాడినా మరి అది కరెక్ట్ కాదు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి. రైతుల గురించి ఏ ఒక్క రోజు కూడా మరి ఆలోచన వస్తలేదు మరి ఉన్న ప్రభుత్వానికి కానీ మరి మన లోకల్ ఉన్న పార్టీ సంబంధించిన నాయకులకు కానీ. ఏ కూడా ఎక్కడ కూడా వ్యతిరేకం చేయము, అభివృద్ధులు ఎప్పుడు కూడా ఆటంకం కల్పించం. మరి ఏదో ఒకటి చేసుకుంటా పోతే మరి ఇవన్నీ చేయాలి, మనం ఇప్పుడు ఉన్నాయి కదా. ఇక్కడ ముఖ్యంగా రైతులకు సంబంధించిన గ్రామాలకు తూంగలకు నీళ్ళు పోక ఇబ్బంది పాలవుతున్నారు. మేల్కాలు కూడా కంప్లీట్ కాక అక్కడక్కడ వదిలాక ఈ మంత్రులు వచ్చి ప్రోటోకాల్ ప్రకారం రాత్రి 12 గంటలకు మన కొండసీలకే కలిసి మల్లన్న శాఖలో నీళ్ళు వస్తుంది. రాత్రి 12 రాత్రి ఇది ఏం మరి వాళ్ళకి ఏం ఆచారాలు మరి వాళ్ళు ఏం ప్రోటోకాల్ నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా మరి ఈ నాయకులకు బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వానికి కూడా రైతుల పట్ల పూర్తిగా అవగాహన ఉందో లేదో తెలుసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలు మరి పూర్తిగా మరి రైతులు కాబట్టి ఆ రైతుల గురించి మరి మేము అన్నిటికీ రోజు కాలువల పొండి, చెర్ల పొండి, కుంటల పొండి, కరెంటు సమస్యల మీద మరి మేము దాని మీద మేము తిరిగితే ఇవాళ వీళ్ళేమో హానిమూన్ యాత్రలో వీళ్ళు ఉంటుంది. కొత్త పెళ్లి చేసుకున్నారు కదా, కొత్త మొత్తం పొద్దున్న అన్నట్టు మరి ఎట్లయితే ఉంటుందో ఇవాళ వాళ్ళకు కూడా మరి అదే విధంగా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ మరి రైతుల కోసమో పేదవాళ్ళ కోసం ఆలోచించే మరి శక్తి ఎక్కడ కూడా 2 లక్షలు డబ్బులు కావాలంటే మా దగ్గర డబ్బులు లేవు, ఒక ట్రాన్స్ఫార్మర్ లేదు, ఒక కరెంట్ పోల్ లేదు, ఏది కూడా ఇచ్చే పరిస్థితులు ఇవాళ లేదు. దయచేసి మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు వచ్చేది ఎండాకాలం, అన్ని గ్రామాలలో మంచిది రావాలి. చాలా గ్రామాలలో వాళ్ళ ప్లాస్టిక్ మీద కనబడుతున్నాయి. ఇలాగే వాళ్ళ కడితే నీళ్ళు తెచ్చుకుంటూ సైకిళ్ళ మీద, ఆటోల మీద, ట్రాక్టర్ల మీద. ఎప్పటి వరకు మన దగ్గర ప్లాస్టిక్ బిందెలు బంద్ అయిపోయినాయి, మళ్ళీ కొత్తగా సుఖాయి ఊదకుండా తిరుగుతా ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని సైకిళ్ళ మీద నీళ్ళు మోసుకునే పరిస్థితి మళ్ళీ వచ్చింది. మీరు కూడా గమనిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా వచ్చేది అసలు ఇంకా ఎండాకాలంలో స్టార్ట్ కాలేదు. మరి ఇంకా 4 మాసాలు మరి సమ్మర్లో మంచినీళ్ళు కావాలి, బయలుకాడ మన నాట్లు పడ్డాయి, మన నాట్లకు నీళ్లు కావాలి, కరెంటు కావాలి, మనసంతులు కావాలి, మరి పెస్టిసైడ్స్ కావాలి. ఇవన్నిటి మీద మరి కేంద్రీకరించి చేయాలని చెప్పి నేను కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఈ వేదిక ద్వారా. మరి ఈ చేసిన పథకాలు, కేసీఆర్ గారు చేసిన పథకాలు మరి నేను నిర్వీర్యం చేసి పేరు మార్చి వేరే పథకాల పేరు మార్చి పెట్టుకునే పరిస్థితిలో ఇలా ప్రభుత్వం ఉన్నది. మరి మొన్న అసెంబ్లీ సమావేశాలలో
8 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉంటే 8 రోజులు కేసీఆర్ తింటుడు మంత్రులు తింటుడు తప్ప మేము ఇది చేస్తాం, కొత్తగా వచ్చినప్పుడు ప్రజలకి సేవ చేస్తాం, మా పథకాలు దిగి మేము ముందుకు దిగడం బాగా పనిచేస్తాం, ఇంకా కూడా బాగా పనిచేస్తాం, మీరు ఇచ్చిన పథకాలను కంటిన్యూషన్ చేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు ఇప్పటి వరకు. ముందుగా గవర్నమెంట్ కేసీఆర్ తింటానే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం వేయడగాను ఒక బ్రిడ్జ్ మీద బ్రేక్ అయితే 4 పిల్లలు చేంజ్ చేయాలంటే దానికి పెద్ద రాద్దాంతం నువ్వు చేయకూడదు వద్దానుకుంటా. నీ ఇంటకే ఇస్తున్నావు పైసలు ప్రభుత్వమే కదా, నువ్వు కట్టలేదా? నాకు వేల కోట్లు తెచ్చి ఇలా ఢిల్లీ కలిగి నీ ముఖానికి ఎక్కడన్నా నీ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో నీ ప్రభుత్వం ఉన్నది. నువ్వు ఏ ఒక్క స్టేట్లో చూపి ఇంత త్వరితగతిన ప్రాజెక్టులు అడిగినామా? ఈ ముఖ్యమంత్రులు పనిచేసిందా, ఈ మంత్రులు పనిచేసిందా? ఇవన్నీ కూడా ఇలా ప్రజలు గమనిస్తున్నారు, మరి రైతులు పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. ఇంకా పోతే కొత్త రకం నిన్న మా రైస్ మిల్లర్ అందరూ వచ్చినట్టు కలిసింది. జిల్లా రైస్ మిల్లర్ నేను గతంలో 2 పర్యాలు ఎంపీగా ఉన్నప్పుడు అందరూ కూడా రైస్ మిల్లర్ పరిచయం. సార్ మా దగ్గర గత 5-6 సంవత్సరాల నుంచి రైతులు పండించిన ఐఏరి ద్వారా కొనుగోలు ద్వారా పండించిన పంట మరి మా దగ్గర నిల్వ పెట్టిండ్రు. మరి ఆ నిల్వ పెట్టిన రైస్ను బియ్యం చేసి మేము ఎఫ్సిఐకి ఇవ్వాలి. మరి 2-3 సంవత్సరాల నుంచి ఎఫ్సిఐ మా దగ్గర ఉన్న బియ్యం ఇచ్చకపోవట్లేదు. మరి ఇప్పుడు ఆ బియ్యాన్ని మొత్తం ప్రైవేటు వ్యక్తులకు టెండర్ల ద్వారా ఒక 4-5 కంపెనీలకు మరి వాళ్ళు చెప్పిండ్రు.